ఇలాగేనంట ఒక విశ్వాసి ఆదివారం ఆరాధనకు వచ్చి ప్రార్థన చూసుకుని ఇంటికి వెళ్తున్నాడు. వెళ్తుండగా ఒక వంతెన మీదకి వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోయేసరికి ఆ విషయం సేవకునికి తెలిసింది. ఆయన హడావుడికి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకువెళ్ళగానే ఆ సేవకుడు ఇక్కడ వాళ్ళందరికీ త్వరగా ప్రార్థన చేసేసి హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన్ని అక్కడ దాని మీద పడుకోబెట్టి హాస్పిటల్ లోపల తీసుకువెళ్తాకి అన్ని ఆయన తీసుకుని వెళ్తున్నారు. వెంటనే ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలా ఉందని అడిగితే ఆ స్ట్రెచ్చర్ మీద ఉన్న అతను పలకరిస్తున్నాడంట. అయ్యా ప్రైజ్లాడయ్యా అన్నాడంట. సరేనయ్యా ఎలా ఉంది కాలు అంటే, బాగానే ఉందయ్యా, నాకు మీరెందుకు వచ్చారయ్యా ఎక్కడ దాకా, నాకు బాగానే ఉంది, నాకేమవలేదు అంటున్నాడంట. వాస్తవానికి కాలు 4 చోట్ల విరిగిపోయింది. అంత బాధలో ఉండి కూడా అతను ఏమన్నాడంటే, నాకేం కాలేదయ్యా, మీరెందుకు వచ్చారు ఇక్కడికి, అయ్యా భోజనం చేసి వచ్చారా అని అడుగుతున్నాడంట. అదే భోజనం గురించి అడుగుతూ వెంటయ్యా, నీ కాలు విరిగిపోయిందని యాక్సిడెంట్ అయిందని నేను పరుగున వస్తే భోజనం కాదు నీకు ఎలా ఉందంటే, నాకు బాగానే ఉందయ్యా, మీరు వెళ్ళిపోండి త్వరగా అని అంటున్నాడంట. అంటే ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రాణం ఏంటో తెలుసా, దేవుని శక్తి చేత నింపబడ్డాడు, దేవుని బలం చేత నింపబడ్డాడు. తర్వాత కొందరు చెన్నారంట, అసలు ఎందుకు వెళ్ళాడండి ఆ రోజు మందిరానికి వెళ్ళకుంటే ఇలా యాక్సిడెంట్ అయ్యేది కాదుగా, కాలు విరిగేది కాదుగా, ఆ మందిరానికి వెళ్తే దేవుడే కాపాడవచ్చు కదా, ప్రార్థన ద్వారా అతను కాపాడబడవచ్చు కదా అని అందరూ అన్నారంట. అన్నప్పటికీ ఒకటి ఆ మాటలు కూడా అతను పట్టించుకోవాలా. మరలా ఒక రోజున ఆ పాస్టర్ గారు పలకరించడానికి వస్తే అప్పుడు అంటున్నాడంట, అయ్యా దేవుడు నాకు ఎంత మేలు చేశాడో తెలుసా, చిన్న ఈ కాలు విరిగి ఎముకలు విరిగిన ఈ పరిస్థితులు నేను బయటపడ్డా. అసలు వాస్తవానికి అక్కడ నేను పడిపోయిన పరిస్థితులు ఎందరో చనిపోయారంట. అక్కడ నా ప్రాణం పోవాల్సింది, కానీ నా ప్రాణం పోకోకుండా నా దేవుడు ఈ చిన్న యాక్సిడెంట్ నుంచి నన్ను తప్పించాడయ్యా. వాస్తవానికి చిన్న యాక్సిడెంట్ కాదు, 4 చోట్ల ఎముకలు ఇరిగి డాక్టర్లు అన్నారంట 6 నెలల పాటు బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పారంట. 6 నెలల పాటు ఇంట్లో ఉండాలి. కానీ అతనేమన్నాడంటే, ఈ చిన్న ప్రమాదం నుంచి నన్ను తప్పించాడయ్యా, ప్రాణంలో త్రాణ ఉండాలి. చిన్న సమస్య వచ్చిందా, దేవుడు ఏం చేశాడు, చిన్న నష్టం వచ్చిందా, దేవుడు నాకేం చేశాడు, చిన్న బలహీనత వచ్చిందా, దేవుడు నన్ను ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు, ఒకవేళ వ్యాపారంలో కలిసి రాలేదా, ఉద్యోగంలో నెమ్మది లేదా, ఏ పరిస్థితిలోనైనా మన ప్రాణములో త్రాణ పుట్టించగలిగిన ధైర్యాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. పైకి బలవంతులుగా కనబడే వారిగా కాదు, మన ప్రాణములో బలాన్ని దేవుడు కలుగ చేయునుగాక, మన ప్రాణములో బలమును దేవుడు కలుగ చేయునుగాక. అందుకే పరిశుద్ధ ఆలయముందున్న దేవుడు మన మూలుగులు వింటున్నాడు. పరిశుద్ధ ఆలయముందున్న దేవుడు మన తండ్రిగా ఉంటున్నాడు. పరిశుద్ధ ఆలయముందున్న దేవుడు విధవరాళ్లకు న్యాయకర్తగా ఉంటున్నాడు. పరిశుద్ధ ఆలయముందున్న దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తున్నాడు. పరిశుద్ధ ఆలయముందున్న దేవుడు మన ప్రాణములో త్రాణ పుట్టించి మనల్ని ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా.